తెలుగు చిత్రసీమలో గ్రాఫిక్స్కు వెలుగునిచ్చిన చిత్రం భైరవ ద్వీపం కాగా శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అమ్మోరు గ్రాఫిక్స్ మాయాజాలానికి మరింత క్రేజ్ తెచ్చింది. దాంతో తరువాత తమ చిత్రం మరింత బిగ్ మూవీ కావాలని ఆయన ఆశించారు. తత్ఫలితంగా చిరంజీవి హీరోగా అంజీ అనే భారీ చిత్రాన్ని ఆరంభించారు. తొలుత సభాపతి డైరెక్షన్లో ఆరంభమైన అంజీ తరువాత కోడి రామకృష్ణ నేతృత్వంలోనే సాగింది. అంజీ చిత్రం మేకింగ్కు చాలా రోజులు పట్టింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొంటూ వచ్చాయి. అయితే సినిమా విడుదల సమయానికి అంజీలోని గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అప్పటికే టీవీ సీరియల్స్లోనూ ప్రత్యక్షమయ్యాయి. దాంతో అంజీ చిత్రం అమ్మోరులా ఆకట్టుకోలేకపోయింది. 2004 జనవరి 15వ తేదీన విడుదలైన అంజీ సినిమా ఓపెనింగ్స్ మినహాయిస్తే రన్నింగ్లో సత్తా చాటుకోలేకపోయింది. ఈ చిత్రంలో నమ్రతా శిరోద్కర్ నాయికగా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు కట్టగా సిరివెన్నెల, భువనచంద్ర, చంద్రబోస్ పాటలు పలికించారు. అంజీ చిరంజీవి అభిమానులకు ఆనందం పంచిందనే చెప్పాలి. అంజీపై భారీ అంచనాలు పెట్టుకుని అవి ఆవిరి కాగానే శ్యాంప్రసాద్ రెడ్డి నిరాశ చెందారు. కానీ పట్టు వదలని విక్రమార్కునిలా మళ్ళీ గ్రాఫిక్స్ మాయాజాలంతోనే సాగాలని తపించారు. తత్ఫలితంగా వెలుగు చూసిన చిత్రమే అరుంధతి. ఈ చిత్రం 2009 జనవరి 16న ప్రేక్షకులను పలకరించింది. చిత్రమేంటో కానీ ఈ సినిమా ఆరంభం నుంచే జనాన్ని ఆకర్షిస్తూ పోటీ చిత్రాలను పక్కన నెట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది. అనుష్క శెట్టి అరుంధతితో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించారు. ఈ చిత్రానికి కోటి స్వరకల్పన ఓ ఎస్సెట్గా నిలిచింది. సి నారాయణ రెడ్డి, వేటూరి, అనంత శ్రీరామ్ పాటలు రాశారు. ఇందులోని కథా కథనంతో పాటు గ్రాఫిక్స్ కనికట్టు చేశాయి. సోనూ సూద్కు అరుంధతి సినిమా తెలుగునాట విశేషమైన గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్లో ఒకటిగా అరుంధతి నిలిచింది. అంతకుముందు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి హిట్స్ చూసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఆయన డైరెక్షన్లోనే అరుంధతితో బిగ్ హిట్ను అందుకొని ఆ తరువాత సినిమాలకు దూరంగా జరిగారు. బుల్లితెరపై తమ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ రూట్లో సాగిపోతున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి.